హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు టెక్నికల్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 3 days ఆఫ్ ర్యాలీకి బ్రేక్ వేస్తూ ఈరోజు ఒక షార్ప్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యాయని చెప్పొచ్చు. ఇండియాలో కోవిడ్-19 కేసెస్ విచ్చలవిడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా హైయెస్ట్ సింగిల్ డే స్పైక్ చూస్తున్నాం మనం. మోర్ దెన్ 2.7 lakh కేసెస్ రికార్డ్ అయ్యాయి లాస్ట్ 24 hours. సో వెరీ షార్ప్ ఇంక్రీజ్ ఇన్ కోవిడ్-19 కేసెస్ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ చాలా కాషియస్గా ఉన్నారని చెప్పొచ్చు. అండ్ అందువల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈరోజు ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యాయి. హ్యూజ్ గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్స్ కంప్లీట్గా ప్రెజర్లోనే కనిపించాయి ఎర్లీ ఇన్ ద ట్రేడ్. ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే 14,200 లెవెల్స్ బిలో కూడా వెళ్ళటం చూసాం. బట్ క్లోజింగ్ సమయానికి కాస్త రికవర్ అయ్యి అరౌండ్ 14,350 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇంత షార్ప్ సెల్ ఆఫ్కి ఈరోజు ప్రధాన కారణాలు ఏంటంటే షార్ప్ రైజ్ ఇన్ కోవిడ్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. అక్రాస్ ది నేషన్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లాక్డౌన్ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నాయి. ఈరోజు ఆల్రెడీ ఢిల్లీ లాక్డౌన్ అనౌన్స్ చేయడం చూస్తున్నాం. సో ఈరోజు ఈవినింగ్ 10 PM నుంచి నెక్స్ట్ మండే మార్నింగ్ 5 AM వరకు లాక్డౌన్ విధిస్తున్నట్టు ఢిల్లీ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఇలాగే మరికొన్ని మేజర్ స్టేట్స్ కూడా లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయనే వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది. అందువల్ల మార్కెట్స్ ట్రెమెండస్ ప్రెషర్లో ఉన్నాయని చెప్పొచ్చు. దాంతోపాటు ఓవరాల్గా ఎర్నింగ్స్ గ్రోత్ అవుట్లుక్ కూడా డిమ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇదే కైండ్ ఆఫ్ సినారియో కంటిన్యూ అయితే Q1, Q2 ఎర్నింగ్స్ మీద చాలా బిగ్ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని స్టాక్స్ కూడా ప్రెషర్లో కనిపిస్తున్నాయి. దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ ఫర్మ్స్ ఇండియన్ జీడీపీ గ్రోత్ని డౌన్గ్రేడ్ చేయడం చూస్తున్నాం. సో అందువల్ల కూడా మార్కెట్స్ ఓవరాల్గా ప్రెషర్లో కనిపించాయి. దీనికి అదనంగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి కూడా కంటిన్యూస్గా సెల్ ఆఫ్ చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఈ మంత్లో అయితే మోర్ దెన్ 4,300 crores దాకా సెల్ ఆఫ్ చూసాం. సో కంటిన్యూస్గా అవుట్ఫ్లోస్ అనేవి మార్కెట్స్కి నెగిటివ్గా కన్సిడర్ చేసే అంశం. సో ఈ థీమ్స్ అన్నీ కూడా మన వీకెండ్ అనాలిసిస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవన్నీ ప్రధానంగా మార్కెట్ని ఈరోజు ఇంత స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అవ్వడానికి కారణం అని చెప్పొచ్చు. సో ప్రధాన ఇండెక్స్లో అయిన నిఫ్టీ 1.8% నష్టపోయి 14,359 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 1.8% నష్టపోయి 47,949 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.1% దాకా నష్టపోయింది. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.4% దాకా నష్టపోయింది. సో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్స్ బెంచ్ మార్క్స్ కంటే అండర్ పర్ఫామ్ చేసినట్టు కనిపిస్తున్నాయి. సో వెరీ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ చూసాం ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో. సో ఇంత స్ట్రాంగ్ బేరిష్ మార్కెట్లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి అండ్ ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసాయి చూద్దాం. సో ఫార్మా ఇండెక్స్ మినహా మిగిలిన అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్ టెరిటరీలో క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. ఆబ్వియస్లీ ఫార్మా ఇండెక్స్ పాజిటివ్గా ఉండడానికి మనకు కారణాలు తెలుసు. షార్ప్ రైజ్ ఇన్ కోవిడ్ కేసెస్ అనేది, హెల్త్ కేర్ క్రైసిస్ అనేది ఫార్మా ఇండెక్స్కి కలిసి వచ్చే అంశం. కాబట్టి ఫార్మా ఇండెక్స్ ఈరోజు పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అయింది. ఇక నష్టపోయిన ఇండెక్సెస్ విషయానికి వస్తే PSU బ్యాంక్స్ 4.3% నష్టపోయి టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఫాలోడ్ బై రియాలిటీ 4.1%, ఆటో ఇండెక్స్ 2.8% అండ్ ఇన్ఫ్రా 2.6% దాకా నష్టపోయాయి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే డాక్టర్ రెడ్డీస్ 1.5% లాభపడి బిగ్గెస్ట్ గెయినర్స్గా ఉన్నాయి. ఫాలోడ్ బై బ్రిటానియా 1.3%, సిప్లా 0.9% అండ్ విప్రో 0.8% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే అదానీ పోర్ట్స్ 4.6% నష్టపోయి టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఫాలోడ్ బై పవర్ గ్రిడ్ 4.1%, ONGC 3.96% అండ్ హీరో మోటోకార్ప్ 3.8% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గ్లెన్మార్క్ గురించి మాట్లాడుకోవాలి. గ్లెన్మార్క్ ఈరోజు ఇంట్రాడేలో వెరీ స్ట్రాంగ్ రికవరీ కనిపించింది డేలో నుంచి. అండ్ ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇంత వీక్ మార్కెట్లో కూడా గ్లెన్మార్క్ ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కారణం ఏంటంటే లాస్ట్ ఫ్రైడే అంటే April 16th గ్లెన్మార్క్ ఫార్మా బోర్డ్ మీట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ బోర్డ్ మీటింగ్లో ఒక కీలకమైన డెసిషన్ తీసుకున్నారు. సో ఈ డెసిషన్ ఏంటి అంటే గ్లెన్మార్క్ ఫార్మా హోల్ సబ్సిడరీ అయినటువంటి గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ IPO ద్వారా ఇండియన్ మార్కెట్స్ నుంచి ఫండ్ రైజ్ చేయబోతుంది. అండ్ దీనికి రిలేటెడ్గా బోర్డ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అందువలన గ్లెన్మార్క్ ఫార్మా ఈరోజు ఇంట్రాడేలో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా డెఫినెట్గా ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ కనబరిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక ఫార్మాసిటికల్ కంపెనీ అండ్ కరెంట్ సిచ్యువేషన్లో అన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ కూడా స్ట్రాంగ్ డిమాండ్ కనబరుస్తున్నాయి. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం PVR అండ్ ఐనాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ ఈ రెండు స్టాక్స్ కూడా కంటిన్యూస్గా ప్రెషర్లో ఉండడం చూస్తున్నాం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. అండ్ ఈరోజు ఫర్దర్గా కూడా సెల్ ఆఫ్ అవడం చూసాం ఈ రెండు స్టాక్స్ కూడా. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి క్రిసిల్ లాంగ్ టర్మ్ రేటింగ్ని డౌన్గ్రేడ్ చేసింది రెండు కంపెనీస్ కూడా. కరెంట్ ఉన్న కోవిడ్ నేపథ్యంలో ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లాక్డౌన్ దిశగా వెళ్తున్నాయి అండ్ నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నాయి.
సెక్షన్ 144 విధిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆక్యుపెన్సీ చాలా డ్రాస్టిక్గా పడిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈవెన్ లిఫ్ట్ అయిన తర్వాత కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ది రికవరీ. ఈ కైండ్ ఆఫ్ సినారియోలో రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ లాంగ్ టర్మ్ రేటింగ్ని డౌన్గ్రేడ్ చేయడం చూస్తున్నాం. అందువల్ల ఈ రెండు స్టాక్స్ కూడా ఇంట్రాడేలో వెరీ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ గురయ్యాయి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇదే ప్రెషర్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వెరీ షార్ప్ సెల్ ఆఫ్ తర్వాత ఫర్దర్గా ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ డైలీ చార్ట్ ఫ్రెండ్స్. మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. మన ఫ్రైడే అనాలిసిస్లో కానివ్వండి, వీకెండ్ అనాలిసిస్లో కానివ్వండి, నిఫ్టీకి ఆన్ ద డౌన్ సైడ్ 14,200, 14,250 అనేది వెరీ క్రిటికల్ సపోర్ట్ జోన్ ఫర్ ద నియర్ టర్మ్ అని డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఎప్పుడైతే నిఫ్టీ 14,200 లెవెల్స్ని టచ్ అయిందో ఆ లెవెల్స్ నుంచి కూడా బౌన్స్ అవ్వడం చూస్తున్నాం. సో ఇదే లెవెల్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా కంటిన్యూస్గా క్రిటికల్ సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో 14,200 లెవెల్ని బ్రేక్ చేసి అట్లీస్ట్ వన్ సెషన్ క్లోజ్ అయితేనే ఫర్దర్గా నిఫ్టీలో బేరిష్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మేజర్ లెవెల్ టు సీ ఈస్ 14,100. ఆ లెవెల్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే సైకలాజికల్ 14,000 లెవెల్స్ బిలో కూడా నిఫ్టీ స్లిప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఆన్ ద హైయర్ సైడ్ కరెంట్ లెవెల్స్ నుంచి ఫర్దర్గా వాల్యూ బయింగ్ జరిగినట్లయితే నిఫ్టీకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 14,480 లెవెల్స్ దగ్గర చూడొచ్చు. ఆ లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకుని బ్రేక్ చేయగలిగితే ఫర్దర్గా 14,660 లెవెల్స్ వరకు కూడా నిఫ్టీ నియర్ టర్మ్లో ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆన్ ద లోవర్ సైడ్ 14,200ని క్రిటికల్ సపోర్ట్ లెవెల్గా చూస్తున్నాం. అలాగే ఆన్ ద హైయర్ సైడ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 14,480 లెవెల్స్ దగ్గర గమనిస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నాం 30,500 అండ్ 30,700 అనేది క్రిటికల్ సపోర్ట్ జోన్ అని చెప్పి ఆ లెవెల్స్లో ఈరోజు వన్స్ అగైన్ సపోర్ట్ తీసుకోవడం చూసాం. అక్కడి నుంచి బ్యాంక్ నిఫ్టీ కూడా ర్యాలీ అవడం అయితే చూసాం. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా 30,500, 30,700 అనేది వన్స్ అగైన్ క్రిటికల్ సపోర్ట్ జోన్గా ఉండబోతుంది. ఆ లెవెల్స్ బిలో అట్లీస్ట్ వన్ సెషన్ క్లోజ్ అయితేనే ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్ ద వే 29,700, 29,900 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ స్లిప్ అవ్వచ్చు. కరెంట్ లెవెల్స్ నుంచి రిబౌండ్ అయితే ఫర్దర్గా 32,150 లెవెల్స్ వరకు కూడా ర్యాలీ అవ్వచ్చు. అండ్ 32,150, 32,350 అనేది నియర్ టర్మ్లో వెరీ క్రిటికల్ రెసిస్టెన్స్ జోన్గా చూస్తున్నాం. సో ఈ లెవెల్స్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్గా ఉండే అవకాశాలు ఉన్నాయి గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ వీక్. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్ బుల్లిష్ సెటప్లో ఉన్నాయా అండ్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్ చేయొచ్చు అంటే మనం ఫస్ట్ పిక్ చేసుకుంటున్న స్టాక్ ఈరోజు గ్రాన్యూల్స్ ఇండియా ఫ్రెండ్స్. గ్రాన్యూల్స్ ఇండియా లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ యాక్షన్ చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా ప్రెషర్లో ఉండేది, బట్ ఇక్కడ బాటమ్ అవుట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో కరెంట్ లెవెల్స్లో వెరీ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి 335 నుంచి 340 లెవెల్స్ వరకు గ్రాన్యూల్స్ ఇండియా ఎక్వైరింగ్ జోన్లా కనిపిస్తుంది. అండ్ ఆల్ ద వే 370, 380 లెవెల్స్ వరకు కూడా నియర్ టర్మ్లో వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా 325 లెవెల్స్ బిలో మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. ఆర్ సెకండ్ పిక్ ఆఫ్ ద డే డిక్సాన్ టెక్నాలజీస్. డిక్సాన్ టెక్నాలజీస్ ఈ మధ్య కాలంలో స్టాక్ స్ప్లిట్ అవ్వడం కూడా చూస్తున్నాం. స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత ఒక రెన్యూడ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది ఈ పర్టికులర్ స్టాక్లో. సో ఆల్మోస్ట్ 3,500 లెవెల్స్ దగ్గర బాటమ్ అవుట్ అయినట్టు కనిపించింది. అండ్ ఆ లెవెల్స్ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ చూస్తున్నాం. సో అరౌండ్ 3,750 నుంచి 3,800 ఈ పర్టికులర్ ప్రైస్ జోన్ అనేది డిక్సాన్ టెక్నాలజీస్కి ఎక్వైరింగ్ జోన్లా కనిపిస్తుంది. అండ్ ఆల్ ద వే 4,250 లెవెల్స్ వరకు కూడా నియర్ టర్మ్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా 3,550 లెవెల్స్ బిలో మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ప్రైస్ కరెక్షన్స్ అనేవి గుడ్ ఎంట్రీ పాయింట్స్ ఇస్తాయి. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అంటే మోస్ట్లీ నిఫ్టీ 50 కంపెనీస్లో సెక్టర్ లీడర్స్లో మంచి ప్రైస్ పాయింట్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవడం ఆల్వేస్ ఏ సజెస్టెడ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ప్రైసెస్ బాగా కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి అండ్ రీసెంట్ హైక్స్ నుంచి ఏ స్టాక్స్ అయితే మోర్ దెన్ 20% కరెక్ట్ అయ్యాయో అట్లీస్ట్ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో అయితే ఖచ్చితంగా స్టాక్స్ని ఎక్వైర్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ జోలికి వెళ్ళకపోవడం బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ రిబౌండ్ అయినంత క్విక్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ రిబౌండ్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, అలాగే మనం లైవ్ మార్కెట్స్లో సజెస్ట్ చేస్తున్న స్టాక్స్ పిక్స్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మన లైవ్ స్టాక్స్ని ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ.